ఎనీథింగ్ దట్ ఫాదర్ స్పీక్స్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దీవెన, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తు, ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే వెన్ యూ హ్యావ్ ఎ ఫాదర్ హూ కెన్ స్పీక్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ యూ. అందుకని చాలామంది రిసోర్సెస్ ఉంటాయి, అకాడమిక్స్లో అంత మంచి 99% సెక్యూర్ చేసిన వాళ్ళు ఉంటారు, మంచి ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కావాల్సినవి ఉంటాయి, కానీ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ ఆర్ యాక్టివేట్ ద బ్లెస్సింగ్ దట్ ఈస్ ఆన్ దర్ అకౌంట్. సో ఎప్పుడైతే తండ్రి మిమ్మల్ని చూచి మీ పైన బ్లెస్సింగ్ మాట్లాడతాడో ఏమవుతుందంటే దేవుడు ఆల్రెడీ మీ కొరకు నిర్ణయించిన దీవెన యాక్టివేట్ అవటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అందుకనే వాక్యములు ఏమని రాయబడిందంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించుడి అన్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగాను కట్టుకొనవలను, అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 19, డ్యూటరానమీ 11:19. మీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి, వాటిని మీ పిల్లలకు నేర్పి. ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. నౌ దిస్ ఈస్ ద వర్డ్ గాడ్ స్పీకింగ్ టు ద ఫాదర్స్. పిల్లలకు నేర్పి, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. నా మీరు ఆ తర్వాత వచనాలన్నీ చదివితే కూడా ఈ వచనాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ వచనాలు. మీరు మీ పిల్లలకు దేవుని మార్గం నేర్పినప్పుడు తర్వాత జరిగే వచనాలన్నీ కూడా ఆ నేర్పించటం వలన కలిగే ఫలము. నేను ఊరికే కొన్ని మాటలు హైలైట్ చేస్తాను చూడండి. 21వ వచనములో చూస్తే, మీరు మీ యెహోవా మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును. హల్లెలూయా. ఎప్పుడిది? మీ పిల్లలకు నేర్పినప్పుడు మీ దినములు విస్తరిస్తాయి. అంతేకాదు 22వ వచనములో మీరు వాటిని హత్తుకొని వాటిని అనుసరించినప్పుడు, 23వ వచనములో యెహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును అన్నాడు. అంతేకాదు మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను దేశములను స్వాధీనపరుచుకొందురు అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. యు నీడ్ టు ఎక్విప్ యువర్ చిల్డ్రన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియ తండ్రి వినాలి, మీ బిడ్డలను దేవుని వాక్యముతో ఆయత్తపరచాలి. మీ బిడ్డలకు దేవుని వాక్యమును నేర్పించాలి, దేవుని వాక్యమును గురించి మాట్లాడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ద ఓన్లీ పొజిషన్ ఆఫ్ ఎ ఫాదర్, తండ్రికి దేవుడిచ్చిన స్థానం ఏంటంటే, బిఫోర్ హీ కెన్ రియల్లీ ప్రొవైడ్ టు ద ఫ్యామిలీ, ఒక తండ్రి తన కుటుంబానికి నిజంగా సమకూర్చక మునుపు దేవుడు ఆ కుటుంబము కొరకు తండ్రి తన స్థానమును తీసుకొనవలసిన వాడై ఉన్నాడు. ఏంటి తన స్థానం అంటే? దేవుడు తనకిచ్చిన స్థానం ఏంటంటే, ఆ తండ్రి స్థానం అంటే ఏంటంటే, టేకింగ్ హిస్ ప్లేస్ ఇన్ ప్రేయర్, ద స్పిరిచువల్ అథారిటీ. ఆ ఆధ్యాత్మిక అధికారమును మీరు తీసుకున్నప్పుడు యూ విల్ బీ ద డిఫెండర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని భద్రపరిచే వ్యక్తిగా ఉంటాం. అండ్ దెన్ ద రెస్పాన్సిబిలిటీ, ఇందాక నేను ఆ మాట కూడా అన్నాను, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ ఈస్, తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే టు ట్రైన్ ద చిల్డ్రన్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. బిడ్డలు దేవుని మార్గంలో నడుచున్నట్లుగా వారిని నేర్పించాలి. దేవుని గూర్చిన ఒక దైవ గమనమును కుటుంబంలో కలుగు చేయాలి. దేవుని భయమును పిల్లలకు నేర్పించాలి. అరే నేను ఇది మాట్లాడేటప్పుడు దేవుడు వింటున్నాడు అన్న ఒక అవేర్నెస్ పిల్లల్లో కలిగించాలి. కాబట్టి 24 గంటలు మీరు పిల్లల దగ్గర ఉండరు, అది జరిగే పని కాదు, అది అయ్యే పని కాదు. కానీ వారు ఎక్కడికి వెళ్ళినా, ఇఫ్ యూ కెన్ ప్లాంట్ దీస్ కైండ్ ఆఫ్ సీడ్స్ ఇన్ దేర్ హార్ట్, వారి హృదయంలో ఈ విధమైన విత్తనములు మీరు నాటగలిగినప్పుడు, యూ షుడ్ హెల్ప్ దెమ్ టు లివ్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వారు ఎక్కడికి వెళ్ళినా, వారు ఎంతమంది మధ్యలో ఉన్నా, ఎంత దూర ప్రాంతంలో ఉన్నా, వారు దేవుని సన్నిధిని గురించిన గమనముతో బ్రతుకున్నట్లుగా దేవుని మార్గమును మీరు నేర్పించుట మీ బాధ్యత అయి ఉన్నది. హల్లెలూయా. నా మాట్లాడతామైతే ఆమేన్ చెప్పండి.
లేకపోతే మీ ప్రయాస అంతా కూడా, మీ బలమంతా కూడా, మీ ధనమంతా కూడా వారికి ఉన్నత విద్యను మాత్రమే అందించటానికి మీరు కష్టపడితే, మీరేం చేస్తున్నారంటే మంచి విద్యనిచ్చి, మంచి ఆస్తినిచ్చి, మంచి ధనమునిచ్చి, నీట్గా సూటేసి, తలదువ్వి, పౌడర్ రాసి, టై పెట్టి నరకంలో తీసుకెళ్ళి దింపొస్తున్నారు అంతే. లేదంటే సాతానికి తీసుకెళ్ళి అప్పగిస్తున్నారు. అట్లా కాదు కదా. మీరు మంచి విద్యతో పాటు, మంచి జీవితంతో పాటు, వాటి కంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటి ప్రాముఖ్యమైనది ఏంటంటే యూ షుడ్ హెల్ప్ దెమ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గములో నడుచుట మీరు వారికి నేర్పించాలి. ఆమేన్. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే ఇఫ్ ఫాదర్ ఫెయిల్స్ టు బి ఇన్ హిస్ పొజిషన్, తండ్రి తన స్థానంలో ఉండటంలో విఫలమైపోతే కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇఫ్ ఫాదర్ ఫాల్స్ అపార్ట్, ఫ్యామిలీ ఫాల్స్ అపార్ట్. ఇఫ్ ఫ్యామిలీ ఫాల్స్ అపార్ట్, నేషన్ ఫాల్స్ అపార్ట్. తండ్రి అటు ఇటు అయిపోతే కుటుంబం పాడైపోతుంది, కుటుంబం విచ్ఛిన్నమైపోతే దేశం పాడైపోద్ది. నో, ఎవ్రీథింగ్ విల్ బిగిన్స్ విత్ ద ఫాదర్, ఫ్రమ్ ద ఫాదర్. తండ్రి యొద్ద నుంచే ప్రతిది కూడా ఆరంభమవుతుంది. Hebrews 11:21. yes, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసిన. నౌ హియర్ ఇస్ ద స్టోరీ. యాకోబు వృద్ధుడైపోయాడు. యాకోబు చూపు కొంచెం సన్నగిల్లిపోయింది. సో యాకోబు అతడు ఇంకా చనిపోతున్నాడని అర్థమవుతున్న టైంలో యాకోబు తన కుమారులందరిని పిలిచి వారిని ఆశీర్వదించి వారినందరిని ఆశీర్వదించి పంపించిన తర్వాత యోసేపును పిలిచి యోసేపు కుమారులను కూడా యాకోబు ఆశీర్వదించాడు. నా ఇది ఎంత ప్రాముఖ్యమంటే, నా ఫాదర్స్ బ్లెస్సింగ్, అది యాక్చువల్గా బ్లెస్సింగ్ అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి పలికినది ఇంకా నెక్స్ట్ భవిష్యత్ అదే. వాట్ ద ఫాదర్ స్పీక్స్ దట్ బికమ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ చైల్డ్, ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు. సరే, ఈ పై వచనం చదువుదాం ఒకసారి. 19వ వచనం చదువు, 20వ వచనం చదువు. హెబ్రీ 11:20. విశ్వాసమును బట్టి ఇస్సాకు, ఈ వచనాన్ని బాగా గమనించాలి, జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. మీ బైబిల్ చూసారా? మీకు ఆ వచనం కనపడిందా? ఏమైనా డౌట్ వచ్చిందా? ఏమైనా అర్థమైందా? నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, ఏశావును ఏమని ఆశీర్వదించాడు ఇస్సాకు? ఎందుకంటే ఆది కాండంలో చదివినప్పుడు ఏశావును ఆశీర్వదించినట్టు నాకు కనపడలేదు. మరి మీకు గుర్తుంటే ఇస్సాకు అప్పుడు కూడా మంద దృష్టి, వృద్ధాప్యం వచ్చేసింది, తన చూపు తగ్గిపోయింది. ఏమన్నాడు? ఏశావు పెద్ద కొడుకుని పిలిచి, నాకు ఇష్టమైన మాంసమును తీసుకొనిరా, నేను భుజించి నేను ఆశీర్వదిస్తా అన్నాడు. ఈ మాట రిబ్కా వినింది. మీకు అందరూ ఒక స్టోరీ తెలుసు. ఏశావు వేటకి వెళ్ళి వచ్చేలోపు యాకోబుతో మంచి వంట తయారు చేయించి తీసుకొని ఇస్సాకు దగ్గరకు పంపించింది రిబ్కా. సో యాకోబు ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? యాకోబు, ఇదిగో నా తండ్రి, లేచి నేను తెచ్చిన మాంసమును తిను, నన్ను ఆశీర్వదించు అంటే, అదేంటి స్వరం యాకోబుదిలాగుంది, నేను చెప్పింది ఏశావు కదా అంటే, లేదు నా తండ్రి, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావునే. లేదు, స్వరం యాకోబుదిలాగుంది. లేదు నా తండ్రి, నేను ఏశావునే. ఏదో ఒకసారి రా, దగ్గరికి రా, నేను తడివి చూస్తానన్నాడు. తడివి చూస్తే ఆల్రెడీ డౌట్ రాకుండా రిబ్కా నీట్గా రెడీ చేసి పంపించారు. స్మెల్ కూడా ఆ గొర్రెబొచ్చు వాసన వస్తుంది. చూసి, ఓకే, నీ స్వరం యాకోబుదిలాగా ఉన్నప్పటికీ నీ వాసన ఏశావుదిలాగా ఉంది కనుక నేను ఆశీర్వదిస్తానని ఆ రోజున, మీకు అందరికీ ఆ స్టోరీ తెలిసి నేను వచనాలు చూపించట్లేదు, అతను తెచ్చిన వంటను భుజించి యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు దీవెన తీసుకొని, నాకు అర్థం కదా, ఆశీర్వదించాడంటే ఏం చేశాడు? ఆస్తి కాగితాలు ఏమన్నా ఇచ్చాడా? డాక్యుమెంట్స్ ఇచ్చాడా? లేకపోతే ఏమైనా రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమన్నా సంతకం పెట్టించాడు? ఏమి ఇవ్వాల? బట్ ద వర్డ్ దట్ ఫాదర్ రిలీజ్డ్, లుక్ ఎట్ ద వెయిట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఫాదర్ రిలీజ్డ్. ఆ తండ్రి ఆ కుమారుడి పైన పలికిన మాట యొక్క విలువ చూడండి. ఆ దీవెని తీసుకొని యాకోబు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్ద కొడుకు వచ్చాడు ఇంట్లోకి. ఏశావు వచ్చాడు, నా తండ్రి, నీ కొరకు నేను వేటాడి మాంసమును నీకు ఇష్టమైంది తీసుకుని వచ్చాను, లేచి భుజించి నన్ను ఆశీర్వదించంటే వాక్యంలో రాయబడింది, ఇస్సాకు వణికిపోయాడు. అదేంటి, నేను ఇప్పుడు ఆశీర్వదించింది ఏశావును కాదా? కాదు నా తండ్రి, నేను ఇప్పుడే వస్తున్న అడవి నుంచి. మరి ఇందాక ఆశీర్వదించింది ఎవరిని? నా తమ్ముడు మోసగాడైన యాకోబు అనుకుంటా వచ్చి నా దీవెన దొంగిలించి, అయ్యో అదేంటి, నేను అంత ఆశీర్వాదాలన్నా అతనికి ఇచ్చేసానే.
And then Esau began to cry. ఏసావు ఏడవటం స్టార్ట్ చేశాడు. Now turn your Bibles to Genesis 28. ఆదికాండం 28వ అధ్యాయానికి వద్దాం. మీకందరికి వాక్యం అర్థమవుతున్నట్లయితే ఆమె చెప్పండి. రైట్, ఆదికాండము నా 32వ వచనము. 32 అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అని అతను అడిగినప్పుడు అతను నీ కుమారుడైన ఏశావు నీ జ్యేష్ఠ కుమారునిగా ఇస్సాకు మిక్కుటమ్మగా గడగడ వణుకుచు. ఎందుకని ఇస్సాకు అంత వణికిపోయాడు? ఒక మాటే కదా, డాక్యుమెంటే అతని పేరు రాసి ఇచ్చేయలేదు కదా. నో, బట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్స్ మౌత్. ఆమేన్. అతడు గడగడ వణుకుచు. అట్లయితే వేటాడి భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? అతను నిజముగా దీవించి తిని. అంటే అప్పుడు ఏశావు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నా రీడ్ వర్డ్స్ 38. నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెన ఏమున్నదా? ఏశావు అడుగుతున్నాడు. 2 కొడుకులు ఉన్నావు, నీ దగ్గర ఒక దీవెనే ఉందా? నా తండ్రి నన్ను కూడా దీవించుము అని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు ఇప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అంటే ఇస్సాకు దగ్గర ఉన్న దీవెనంతా, నా మాట అర్థమవుతుంటే ఆమె చెప్పండి. రైట్, ఆర్ యు ఆల్ రియల్లీ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చాడు, ఏశావు వచ్చాడు. ఇస్సాకు అంటున్నాడు నేను దీవించేశాను అన్నాడు. ఏశావు అన్నాడు ఒక దీవెనే ఉందా నీ దగ్గర, ఇంక లేవా అన్నాడు. నేను నిజంగా అతన్ని దీవించేశాను, ఒక దీవెనే ఉందా? హీ వాస్ క్రయింగ్. బట్ ద ఫాదర్స్ హార్ట్, లుక్ ఎట్ ద ఫాదర్స్ హార్ట్. తండ్రి యొక్క హృదయం, పెద్ద కొడుకు వచ్చాడు, అయ్యో వీడికి దీవెన లేకపోతే ఎట్లాగా? దీవెనంతా కూడా చిన్నోడి మీద నేను పలికేశాను, ఒక కొడుకుని దీవించేశాను, ఇప్పుడు ఇది ఎట్లాగా అని చెప్పి ఇప్పుడు ఇస్సాకు మాట్లాడటం ఆరంభించాడు. ఏమంటున్నాడంటే నీ నివాసము భూసారము లేకయు పై నుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. దిస్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్. ఇది ఆశీర్వాదము కాదు, ఇది శాపము. భూసారం ఉండదు నీకు, పైనుండి ఆకాశపు మంచు ఉండదు. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. ఇది కూడా బ్లెస్సింగ్ కాదు, శాపమే. అయితే ఈ శాపమును పలుకుతూ మధ్యలో ఒక మాటను యాకోబు మీద, ఏశావు మీద పలికాడు ఇస్సాకు. ఏమన్నాడంటే నీవు తిరుగులాడుచుండగా, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి, లేకపోతే వచ్చినట్టు గమనించండి. నీవు తిరుగులాడుచుండగా, పైనేమో నీ సహోదరునికి దాసుడు అవుతావు అన్నాడు. నీ సహోదరుడు, నీ తమ్ముడైన వాడి చెయ్యి నీకంటే పైన ఉంటుంది అన్నాడు. కానీ నౌ యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ ఆన్ యూ ఏసావ్. విను, నీ పైన శాపం ఉంది, కానీ ఐ వాంట్ టు చేంజ్ దట్ కర్స్. నేను ఆ శాపమును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ రిలీజింగ్ ఎ బ్లెస్సింగ్. ఏంటి ఆ బ్లెస్సింగ్? ఇస్సాకు ఆ బ్లెస్సింగ్ ఏంటంటే నీవు తిరుగులాడుచూ ఉండగా నీ మెడ మీద నుండి అతని కాడి నీవు విరిచివేస్తావు అన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. తెలుగు బైబిల్లో తిరుగులాడుచుండగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో యాజ్ యు బికమ్ రెస్ట్లెస్, యాజ్ యు బికమ్ ఫర్వెంట్, యాజ్ యు బిగిన్ టు పర్సివర్. నువ్వు పట్టుదల కలిగి ఉండు ఏశావు, నువ్వు పట్టుదల కలిగి ఉండి ఏశావు, నువ్వు పట్టు విడకుండా ఉండి ఏశావు, నువ్వు తీవ్రత కలిగి ఉండి ఏశావు. నీ పైన రావాల్సిన దీవెన మరొకడు కొట్టేసాడు ఏశావు. నీ తమ్ముడు మోసం చేసి నీ దీవెనంతా కొట్టుకెళ్ళిపోయాడు ఏశావు. అయితే నిన్ను దీవించటానికి మరొక దీవెన నా దగ్గర లేదు, కానీ నేను పలికిన మాట నీ మీద దీవెనగా మారుతుంది ఏశావు. కనుక అతని చెయ్యి నీ పైన ఉంటుంది, అతనికి నువ్వు దాసుడుగా ఉంటావు, కరెక్టే. కానీ నీకు ఒక విరుగుడు చెప్తున్నాను, ఏంటంటే నువ్వు తిరుగులాడుచూ ఉండగా నీ మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడుతుంది అన్నాడు. హల్లెలూయా. And I don't want to explain that now because that's not my point. అందుకనే హెబ్రీ గ్రంథకర్త పౌలు మాట్లాడుతూ అన్నాడు, ఆయన రాబో సంగతులను గురించి మాట్లాడుతూ యాకోబును ఏశావును దీవించను అన్నాడు. But the problem is ఏశావు ఆ దీవెనను స్వతంత్రించుకోలేదు, తిరుగులాడాల్సింది, అంటే పట్టబడాల్సింది. అతను రెస్ట్లెస్గా దేవుని సన్నిధిలో పట్టుకొని గోజాడాల్సింది. తాత దగ్గర ప్రార్థన చూశాడు, నాన్న దగ్గర ప్రార్థన చూశాడు, ప్రార్థించే కుటుంబంలో నుంచి వచ్చాడు. తాత ప్రార్థన తెలుసు, నాన్న ప్రార్థన తెలుసు. బలిపీఠం దగ్గర తాత మోకరించడం చూశాడు, బలిపీఠం దగ్గర నాన్న మోకరించడం చూశాడు. కానీ ఇతనికి ప్రార్థన అబ్బలేదు.
నా మాట అర్థమవుతుందా? యాకోబు కబ్బిందది. అందుకని యాకోబు అటు ఇటు వెళ్ళిపోయిన పెనుగులాడే అనుభవం పట్టుకున్నాడు. ఆయన పాదములు పట్టుకొని ప్రార్థించే అనుభవం పట్టుకున్నాడు. ఏశావు అది పట్టుకొని అతడు గనక ఒకవేళ రెస్ట్లెస్గా ఆయన పాదములు పట్టుకొని గోచాడి ఉండుంటే, ప్రార్థనలో తాను పట్టు విడవకుండా ప్రార్థించి ఉండుంటే ఏశావు పైన ఉన్న కాడి విరగొట్టబడి ఉండేదేమో ఇస్సాకు పలికినందుకు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అంటే నేనేమంటానంటే, తండ్రికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే, తండ్రి నోట నుంచి వచ్చిన మాట స్థిరపరచబడుతుంది. అది శాపమైన దీవెనైనా. తండ్రి చేత శపించబడిన పిల్లలు ఎవరు ఉన్నారా ఇక్కడ ఈరోజు? ఐ వాంట్ టు గివ్ యు ఎ సొల్యూషన్ టుడే. కొంతమంది తండ్రులు చాలా ఇష్టపడిన మాడతారు పిల్లల పైన. కొంతమంది పిల్లలు ఆ విధంగా కోపం రేపుతారు తండ్రులకు. తండ్రుల చేత దూషించబడిన బిడ్డలు, తండ్రుల చేత శపించబడిన బిడ్డలు. ఆ శాపం నా మీద పనిచేస్తుందా పాస్టర్ గారు? నా ఫాదర్స్ కర్స్. ఒకవేళ మీరు పెద్ద అయిపోయి ఉండొచ్చు, పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, మీకు పిల్లలు కూడా కలిగి ఉండొచ్చు. మా తండ్రి నా మీద ఈ విధంగా దూషించాడు, చాలా కాలం క్రితం నన్ను శపించాడు, ఆ శాపం నా మీద పనిచేస్తుందా అని మీరు అడిగితే, మిమ్మల్ని అడిగే నా ప్రశ్న ఏంటంటే, మీరు రక్షించబడ్డారా? క్రీస్తు రక్తంలో కడుగుబడ్డారా? మీరు క్రీస్తు రక్తంలో కడుగుబడితే ఏ శాపం మీ మీద పని చేయదు. కమ్ ఆన్ హల్లెలూయా. బట్ దెర్ ఇస్ అనదర్ సొల్యూషన్ నౌ. అయితే మీరు చేయాల్సిన మరొకటి పని ఉంది. యూ షుడ్ గో అండ్ రికన్సైల్ విత్ యువర్ ఫాదర్. నీ తండ్రితో సమాధాన పడాలి. నీ తప్పున్నా లేకపోయినా తండ్రి దగ్గర పంతాలకు వెళ్ళకూడదు, తల్లిదండ్రుల దగ్గర పేచీలకు వెళ్ళకూడదు. లిసన్, దే ఆర్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దే ఆర్ నాట్ జస్ట్, మీరు తల్లిదండ్రుల మనుషుల్లా కాదు చూడాల్సింది, వారు దేవుని నుంచి, పరలోకం నుంచి మీకు అనుగ్రహించబడిన వరము వలె చూడాలి మీరు. ఆమేన్. ఒకవేళ రికన్సైల్ అయ్యే అవకాశం లేకపోతే, లిసన్, వింటున్నారా? వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. మీరు అందుకనే మీరు వినాలని నా కోరిక, అంతే. ఒకవేళ రికన్సైల్ అయ్యే అవకాశం లేదు, నాట్ పాసిబుల్, అసలు అవకాశం లేదండి, మళ్ళీ ఆయనతో సమాధాన పడే అవకాశం లేదు, ఆయన ఇక్కడ లేరు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గర రాలేడు, ఏ కారణాలు అవ్వచ్చు, రికన్సైల్ అవకాశం లేకపోతే, అందుకనే దేవుడు నీకు స్పిరిచువల్ ఫాదర్ ఇచ్చాడు. You know the privilege that God has given to your spiritual father? ఆత్మీయ తండ్రికి దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? He can reverse every curse that has been pronounced over your life. మీ పైన పలుకుబడిన ఏ శాపమైనా, ఫిజికల్ బయలాజికల్ ఫాదర్ చేత పలుకుబడిన ఏ శాపమైనా నీ ఆత్మీయ తండ్రి రివర్స్ చేయగలిగిన అభిషేకం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే తండ్రికి ఇచ్చిన భాగ్యము, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద ఫాదర్, రైట్? తండ్రికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే టు స్పీక్ బ్లెస్సింగ్. అమ్మ, చాలామంది చూడండి, దేవుడు మనందరిని దీవించాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిపైన దేవుని దీవెన ఉంది, అందులో సందేహం లేదు. వీఆర్ ఆల్ బ్లెస్డ్. అయితే ఆ దీవెన ఎక్కడుందంటే, ఇట్స్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుడు ఆత్మ పరిధిలో మన దీవెన ఉంచాడు. ఆ దీవెన యాక్టివేట్ అవ్వాలంటే సంబడి హ్యావ్ టు స్పీక్ ఓవర్ యూ. బ్లెస్సింగ్ ఈజ్ యాక్టివేటెడ్ వెన్ ఇట్ ఈస్ స్పోకెన్. దీవెన ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే పలుకుబడినప్పుడు. ఇప్పుడు మీ మీద మీ తండ్రి ఆ దీవెన పలికినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు మీ కొరకు సిద్ధపరిచినవన్నీ యాక్టివేట్ అవటం స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. మీకు కొన్ని వందల రెఫరెన్సులు చూపించగలరు. దానికి ఉదాహరణ, మీలో దేవుడు ఉంచిన ఔన్నత్యము, లేక దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దీవెన, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తు, ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, వెన్ యూ హ్యావ్ ఎ ఫాదర్ హూ కెన్ స్పీక్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ యూ. సో ఆ విధముగా తండ్రి నీ మీద పలికినప్పుడు, లిజన్ టు మీ, అందుకే నేను బాగా వినాలంటున్నాను, నీ పైన పలికే తండ్రి ఉంటే, అందుకని చాలామంది రిసోర్సెస్ ఉంటాయి, అకాడమిక్స్లో అంత మంచి 99% సెక్యూర్ చేసిన వాళ్ళు ఉంటారు, మంచి ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కావాల్సినవి ఉంటాయి, కానీ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ ఆర్ యాక్టివేట్ ద బ్లెస్సింగ్ దట్ ఈస్ ఆన్ దర్ అకౌంట్. అన్నీ ఉండి అన్నీ బాగుండి కొంతమంది జీవితంలో వారు రాణించలేరు, వారు సక్సెస్ అవ్వలేరు. ఎందుకని? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ పర్సన్. అందుకని వారిని జనరల్ లాంగ్వేజ్లో తండ్రి లేకపోతే లోకం ఏమంటుందంటే అనాథ అంటది.
అనాథి అన్న మాట, ఆర్ఫన్ అన్న మాటకి ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే మన నూతన నిబంధనలో ఆర్ఫన్ అన్న మాటకి రాయబడిన అర్థం ఏంటంటే హెల్ప్లెస్. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ అన్నాడు ఆయన శిష్యులతో, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు. అంటే ఐ విల్ నాట్ లీవ్ యూ హెల్ప్లెస్ అన్నమాట. కమాన్, హల్లెలూయా. ఈ ఆర్ఫన్ అన్న మాటకి గ్రీక్ భాషలో కొంచెం లోపలికి వెళ్తే ఇన్కెపాసిటేటెడ్ అన్నమాట, అంటే అసమర్థత అని రాయబడింది. అంటే టు బికమ్ ఎన్ ఆర్ఫన్ ఈస్ ఫర్ యూ టు బికమ్ ఇన్కెపాసిటేటెడ్. నువ్వు అనాథగా అవటం అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే ద స్పిరిచువల్ మీనింగ్ ఈస్ దట్ యు బికమ్ నువ్వు అసమర్థుడు అయిపోయావు. అంటే చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, వారికి బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు, బట్ దే ఆర్ ఇన్కెపాసిటేటెడ్. వారి సామర్థ్యం లేదు వారికి, దేవుడు వారికి ఇచ్చినది నెరవేర్చడానికి అకంప్లిషన్ సామర్థ్యం లేదు. కారణం ఏంటంటే వారు నిస్సహాయాలు అయిపోయారు. ఎందుకు నిస్సహాయాలు అయిపోయారంటే దెర్ ఈస్ నో పర్సన్ టు స్పీక్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ దెమ్. వారిపైన దీవెన పలికే తండ్రి లేడు. సో ఎప్పుడైతే తండ్రి మిమ్మల్ని చూచి మీ పైన బ్లెస్సింగ్ మాట్లాడతాడో ఏమవుతుందంటే దేవుడు ఆల్రెడీ మీ కొరకు నిర్ణయించిన దీవెన యాక్టివేట్ అవటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అందుకనే వాక్యములు ఏమని రాయబడిందంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించుడి అన్నాడు. తెలుగు బైబిల్లో సన్మానం అన్నది, ఇంగ్లీష్ బైబిల్ ఆనర్. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 6 and let's read from verse 1. ఎఫెసీ 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఆమేన్. ఏంటి ఆమేన్? మీ ఆమేన్ బాలేదు. అందరూ చెప్పాలి. తల్లిదండ్రులు కూడా చెప్పాలి ఆమేన్. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. చదవమ్మా. నీకు మేలు కలుగు, ఈ మాట పట్టుకోవాలి. నీకు మేలు కలుగునట్లు సో దట్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ విత్ యూ. నీకు మేలు కలుగునట్లు చెప్పాలి. ఏం కలుగునట్లు? అందరు చెప్పాలి. ఏం కలుగునట్లు? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించడం అంటే వారికి బొకే ఇచ్చి పూలదండేసి కేక్ కట్ చేయించడం కాదు. హలో, అక్కడ సన్మానించుట అన్న మాటకి ఏమనుందంటే ఎస్టీమ్, ఆనర్, గణపరచుట, టు రెస్పెక్ట్ దెమ్. నా మాట వింటున్నట్లేదు ఆమె చెప్పాలి. వారిని గణపరచాలి, గౌరవించాలి, టు రెస్పెక్ట్ దెమ్, వాల్యూ యాజ్ ప్రెషియస్, ప్రశస్తమైన వారుగా ఎంచాలి, మర్యాదగా మాట్లాడాలి. తండ్రితో అమ్మ ఫ్రెండ్తో మాట్లాడినట్టు తల్లిదండ్రులతో మాట్లాడద్దు. దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. మారిపోతాయి కనెక్షన్స్. ఫ్రెండ్స్తో ఎలాగైనా మాట్లాడతాం కదా, మర్యాదగా మాట్లాడం కదా. ఫ్రెండ్స్ మీరని మాట్లాడుకుంటారా? ఆఫ్కోర్స్ పెద్ద అయిపోయి పిల్లలు పుట్టేసి ఇంకా కొంచెం ఎవరి కాళ్ళు వేరే హై పొజిషన్లో ఉంటే తప్ప మామూలుగా ఫ్రెండ్స్ అంత పెద్దోళ్ళైనా కూడా చాలామంది ఎవరైనా మాడుకుంటారు, ఎలాగైనా మాడుకుంటారు, ఏదైనా మాడుకుంటారు. ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ యువర్ ఫాదర్. యూ షుడ్ నెవర్ డూ దాట్. ఎందుకనంటే ఆనర్ ఈజ్ ద కీ టు అట్రాక్ట్ ద గిఫ్ట్, టు అన్లాక్ ద గిఫ్ట్. ఘనత అనేది ఎందుకంటే దేవుడు నీ కొరకు నిర్ణయించిన ఆ వరము విడుదల చేయబడుతుంది వెన్ యూ బిగిన్ టు ఆనర్ యువర్ ఫాదర్. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఆనర్ దెమ్, వారిని అగౌరవపరిస్తే, వారిని గణపరచకపోతే, వారిని గౌరవించకపోతే, వారిని అమర్యాదగా మాట్లాడితే ఏమవుతుందంటే వారిలో ఉన్న నీ భవిష్యత్తు ఆగిపోద్ది. లిజన్, వారిలో ఉన్న నీ దీవెన ఆగిపోతుంది. నో ఇట్ ఈస్ ఆనర్ దట్ అట్రాక్ట్స్ ద బ్లెస్సింగ్. అందుకని నీకు మేలు కలుగునట్లు ఏమన్నది మీ బైబిల్లో చెప్పాలి. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. హల్లెలూయా. ఎంత బాగుందన్నమాట. నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. యాక్చువల్లీ దిస్ ఈస్ కోటెడ్ ఫ్రమ్ ఎక్సడస్, నిర్గమకాండము 2వ నుంచి కోట్ చేయబడిన వచ్చిన ఇది మొట్టమొదటి ఆజ్ఞ విత్ ద ప్రామిస్, మొట్టమొదటి ఆజ్ఞ విత్ ద బ్లెస్సింగ్, దీవెనతో కూడిన ఆజ్ఞ మొదటిది ఇది. దేవుడు చెప్పాడు తన ప్రజలకు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సన్మానించుట అంటే గౌరవించుట, సన్మానించుట అంటే వారితో మర్యాదగా ప్రవర్తించుట, టు ఎస్టీమ్ దెమ్, టు హోల్డ్ దెమ్ హై ఇన్ యువర్ హార్ట్, టు వాల్యూ దెమ్ యాజ్ ప్రెషియస్, ప్రశస్తమైన వారుగా ఎంచుట. పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్తున్నాను, వారు ఎదురుగానే కాదు, వారు వెనక కూడా.
వారిని ఎదుట లేనప్పుడు కూడా. నో సేమ్ విత్ ద స్పిరిచువల్ ఫాదర్. ఆమేన్. ఎందుకు గణపరచాలి? నీకు మేలు కలుగునట్లు. ఎందుకు తండ్రిని సన్మానించాలి? నీకు మేలు కలుగునట్లు. ఎందుకని? ఆ తండ్రిలో దేవుడు నీ భవిష్యత్తును, నీ దీవెనను ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. సో వెన్ యూ బిగిన్ టు ఆనర్, వెన్ యూ బిగిన్ టు ఫైండ్ ద వేస్ టు ఆనర్ యువర్ ఫాదర్. పాస్టర్ గారు, ఒకవేళ మీలో ఇఫ్ దెర్ ఇస్ సంబడి హూ డోంట్ హ్యావ్ ఫాదర్, ఈ లోకపు తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే, డోంట్ వర్రీ. అందుకనే గాడ్ హ్యాస్ గివెన్ యూ స్పిరిచువల్ ఫాదర్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? యూ నీడ్ ఎ ఫాదర్ who can activate the blessing upon you.